భారతీయ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్లో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. విజయవాడ గుంటూరు మార్గంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ఇది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అన్నమాట. దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు డివిజన్లో మంగళగిరి చూస్తున్నాం. గుంటూరు కృష్ణా కెనాల్ లైన్లో ఈ మంగళగిరి కనిపిస్తుంది చూడండి. రైల్వే శాఖ వారు అమృత భారత్ పథకం క్రింద కొన్ని రైల్వే స్టేషన్లని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు. 2014 తర్వాత ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా ప్రత్యేకంగా బిల్డింగులు, ద్వారాలు ఇలా ఏర్పాటు చేస్తున్నారు అన్ని రైల్వే స్టేషన్లో. కేంద్ర ప్రభుత్వం 72 రైల్వే స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఆధునీకరణ చేస్తుంది. ఈ దిశగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఈ విధంగా అభివృద్ధి పనుల్లో ఇలా భాగమే కనిపిస్తుంది చూడండి. దాదాపుగా రోజుకి 32 రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి మంగళగిరి స్టేషన్కి. ఈ సమీపంలోనే అమరావతి రాజధాని ఉండటం, ఈ ప్రక్కనే నవలూరు గ్రామం ఉండటం కూడా మంగళగిరి స్టేషన్కి విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది పశ్చిమ భాగంలో మనం చూస్తున్నాం. తూర్పు వైపు రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ఉంది. ఈ పశ్చిమ వైపు ప్రత్యేకంగా బిల్డింగ్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా ప్రత్యేకంగా టికెట్ కౌంటరు, ద్వారాలు ఈ విధంగా ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో ప్లాట్ఫారాలు తూర్పు వైపు 2 ప్లాట్ఫారాలు పెంచారు. అదేవిధంగా షెడ్డు ఇది కూడా పెంచారు. టికెట్ కౌంటరు, బుకింగ్ కౌంటరు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఇటువైపుగా రైల్వే ప్రయాణికుల వసతిశాల కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఎక్స్టెన్షన్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉండటం వల్ల హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా మంగళగిరికి ఈ రైల్వే స్టేషన్కి చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ఆటో సర్వీస్ ఉంది. ఈ ప్రక్కనే బస్టాండ్ కూడా ఉంది కాబట్టి బస్టాండ్ నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉండటం వల్ల ప్రయాణికులకి, రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. నవలూరు వైపుగా ఈ పశ్చిమ భాగం మనం చూస్తున్నాం అన్నమాట. దాదాపుగా మంగళగిరి గుంటూరు మధ్య ప్యాసింజర్ రైళ్ళు నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్కి లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఉంది, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది, గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉంది, లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఉంది, మాచర్ల విజయవాడ ప్యాసింజర్ ఉంది, గుంటూరు రాయగఢ్ ఉంది, విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఉంది, సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఇటుగా వెళ్తుంది, గోల్కొండ గుంటూరు నుంచి సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఈ లైన్గా వెళ్తుంది. ఇలా దాదాపుగా రోజుకి 30 రైళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అవి కాక గూడ్స్ సర్వీస్ కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటాయి. ఇటు నుంచి కృష్ణా కెనాల్ మీదకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మంగళగిరి నుంచి గుంటూరు, మంగళగిరి, కృష్ణా కెనాల్, విజయవాడ ఇలా వెళ్తూ ఉంటాయి. పశ్చిమ వైపుగా మనం మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చూస్తున్నాం. ఇవన్నీ బిల్డింగులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. 2-3 నెలల్లో ఈ పూర్తి కావచ్చని చెప్తున్నారు. అటువైపుగా ప్లాట్ఫారాలను పెంచారు. ప్రస్తుతం బిల్డింగ్ పనులు ఉన్నాయి. ఇటుగా వెళ్తే బాపని నగర్ అనమాట. నవలూరు బాపని నగర్ వెళ్ళిపోవచ్చు. ఇటుగా నాగేంద్ర స్వామి పుట్టకి వెళ్ళిపోవచ్చు. ఇటుగా వెళ్తే నవలూరు అనమాట, నవలూరు గ్రామం. అటు నుంచి కుడిచే తిరిగినట్టయితే నాగేంద్ర స్వామి పుట్టకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు నుంచి నవలూరు కూడా అమరావతి రాజధాని పరిధిలో ఉంది. నవలూరు గ్రామం కూడా. నవలూరులో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. దీనివలన ఒకవైపు ఎయిమ్స్ హాస్పిటల్, మరొక వైపు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి చేనేత వస్త్రాలకి ఉత్పత్తి కేంద్రంగా మంగళగిరి తయారీ, ఈ విధంగా అన్ని రకాలు కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచే వెళ్తూ ఉంటారు. ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వస్తూ ఉంటారు టూరిస్టులు చాలామంది. వారు కూడా ట్రైన్ సర్వీస్ చేయాలంటే ఈ స్టేషన్కి రావాల్సిందే. ఇక్కడ నుంచి ప్రక్కనే బస్ స్టాండ్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా
బస్టాండు రైల్వే స్టేషన్ సమీప మార్గాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా ఆటో సర్వీస్ ఉంది. విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కూడా మంగళగిరి మధ్య నుంచి వెళ్తుంది. ఈ విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నుంచి కూడా ప్రత్యేకంగా జాతీయ రహదారులు మంగళగిరిలో కలవటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందినట్లుగానే మంగళగిరి కూడా అభివృద్ధి చెంది నగరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే గుంటూరు విజయవాడ మధ్య మార్గంలో మంగళగిరి ఉంది కాబట్టి, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థగా ఏర్పడింది కాబట్టి ఇది కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఐటీ పరిశ్రమలు కూడా మంగళగిరి ఆటోనగర్లో చాలా వస్తున్నాయి. ఈ దిశగా అభివృద్ధి చెందే నగరంగా మంగళగిరి చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఈ రోడ్లను కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని చెప్తున్నారు. నవలూరు మీదుగా వెళ్ళే ఈ లైన్ కూడా నీరుకొండను తాకుతూ నిడమర్రు నీరుకొండ ఈ లైన్గా వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు. ఏదైనా అభివృద్ధి చెందే రైల్వే స్టేషన్లో మంగళగిరి ఒకటిగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఆ దిశగా మంగళగిరి స్టేషను అభివృద్ధి చేయడం ఎంతో మంచిదని చెప్తున్నారు. అయితే కొన్ని రైళ్లు ఆగటం లేదు. ఆ రైళ్లు కూడా ఇక్కడ ఆపాలని చెప్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన రైళ్లు బెంగళూరుకి ప్రత్యేకంగా రైలు వేయాలని కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారన్నమాట. అదేవిధంగా మద్రాసు వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి ప్రత్యేకంగా రైలు వేయాలని, ఆ ట్రైన్ మంగళగిరిలో ఆగాలని కూడా చాలామంది చెప్తున్నారు ప్రయాణికులు. ఏదైనా సరే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది నగరంగా భవిష్యత్తులో మంగళగిరి అభివృద్ధి చెందవచ్చు. ఎందుకంటే మంగళగిరి టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఒక ఆరోగ్య కేంద్రంగా, టూరిజం హబ్గా, ఐటీ పార్కులు కూడా మంగళగిరి ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో రావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే నగరంగా భవిష్యత్తులో రూపొందన చెందవచ్చు. ఈ అమరావతి రాజధాని సమీపంలో ఉంది.